హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్య వ్లాగ్స్. ఈరోజు నేను చాలా స్పైసీగా ఉండే చికెన్ గ్రేవీని చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చి నేను చాలా ఫటాఫట్గా చెప్పేస్తాను. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ దినుసులని లైట్గా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా కుక్కర్లో షాజీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ మొగ్గ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసుకున్నాను. ఇంకా దీన్ని అయితే పొడి చేసుకున్నాక ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ని వేసుకున్నాను. ఇంకా చికెన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఇంకా ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను. సాల్ట్ అన్నీ వేసుకున్నాక ఇలా దంచి పెట్టుకున్న మసాలా అంతా వేసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, మసాలా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. స్టోర్ చేసింది అయితే వాడకూడదు. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఇంకా సరిపడే కారం కూడా వేసుకున్నాను. అంతా బాగా కలిపేసుకున్నాక తగినంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ ఇచ్చేస్తే ఇంకా స్పైసీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా నేను ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా రెడ్గా భలే వచ్చింది కర్రీ అయితే. సో నేనైతే దాంతో చపాతీ చేసుకున్నాను. ఇంకా సేమియా పాయసం కూడా చేసుకున్నాను, కాంబినేషన్గా బాగుంటుందని. సో ఈరోజు వ్లాగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా, ఎటువంటి ల్యాగ్ లేకుండా. సో ఒక్కోసారి వీడియో తీసినప్పుడు ఇలా ట్రై చేస్తాను. సో ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో కలుద్దాం. ఈ సండేని ఈ చికెన్ గ్రేవీతో ఎంజాయ్ చేయండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.